కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్ ను పీసీ ఘోష్ అడిగిన ప్రశ్నలేంటి? కమిషన్ కు కేసీఆర్ అందజేసిన డాక్యుమెంట్లేంటి? తెలంగాణ ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఎప్పుడు సమర్పించనుంది? బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటల సమయంలో బీఆర్కే భవన్ కు చేరుకున్న కేసీఆర్ నేరుగా పీసీ ఘోష్ కమిషన్ గదిలోకి వెళ్లారు. తన ఆరోగ్యం బాగాలేదని, జలుబు చేసిందని, దీంతో బహిరంగ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కమిషన్ చైర్మన్ కు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీంతో కేసీఆర్ ఓపెన్ కోర్టు ఎంక్వైరీని కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ రద్దు చేసి ముఖాముఖి విచారణకు అవకాశం ఇచ్చారు. ఇక కమిషన్ కోర్టు గదిలో కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్, కేసీఆర్ తో పాటు కమిషన్ సెక్రటరీ మురళీధర్రావును మాత్రమే అనుమతించారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ కేసీఆర్ ను సుమారు 50 నిమిషాల పాటు 18 ప్రశ్నలు వేశారు. దైవ సాక్షిగా అన్ని వాస్తవాలే చెబుతానని మొదట కేసీఆర్ చేత ప్రమాణం చేయించి విచారణ మొదలుపెట్టారు. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాజెక్టు స్థలం ఎందుకు మార్చారు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలతో విచారణ ప్రారంభించారు. రీ ఇంజనీరింగ్ పై కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసీ చెప్పిందన్నారు. వ్యాప్కో స్లైడర్ సర్వే చేసి నీటి లభ్యత, బ్యారేజీల స్థలంపై నివేదిక ఇచ్చిందన్నారు. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహెట్టికి బదులుగా 3 బ్యారేజీలు నిర్మించాలని చెప్పిందని, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ ఆమోదంతో కాళేశ్వరం నిర్మాణం జరిగిందని కేసీఆర్ వివరించారు. ఇక బ్యారేజీల్లో నీటి నిల్వ కోసం ఆదేశాలు ఇచ్చారా అని కమిషన్ కేసీఆర్ ని ప్రశ్నించింది. తాను అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. బ్యారేజీలు నీటిని ఎత్తిపోయడానికి నిర్మించడమని, బ్యారేజీల్లో నీటి లెవెల్ లాంటివి ఇంజనీర్లకు సంబంధించిన అంశమని కేసీఆర్ సమాధానం చెప్పారు. జీవో నెంబర్ 45 ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పై కేసీఆర్ కమిషన్ కు ఓ బుక్లెట్ అందించి వివరించారు. లైఫ్ లైన్ కాళేశ్వరం పేరిట ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని కమిషన్ కు అందజేశారు. అందులో కాళేశ్వరం ఉద్దేశాన్ని కేసీఆర్ వివరించారు. సిడబ్ల్యూసీ లేఖలు, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, మహారాష్ట్ర అభ్యంతరాలు అందులో ముద్రించారు. నిధుల సమీకరణ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. అయితే కరోనా కారణంగా ఆదాయం జనరేట్ కాలేదని చెప్పారు. ప్రభుత్వం గ్యారంటీగా ఉన్నందున కొన్ని అప్పులు చెల్లించాల్సి వచ్చిందని కమిషన్ కు కేసీఆర్ వివరించారు. ఇప్పటి వరకు కాళేశ్వరం తన మెదడుని కరిగించి రూపొందించిన ప్రాజెక్ట్ అని చెబుతూ వచ్చిన కేసీఆర్ కమిషన్ విచారణలో మాత్రం కాళేశ్వరం నిర్మాణానికి సంబంధించి ప్రతి నిర్ణయం, ప్రతి పని కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని చెప్పారు. స్థల మార్పు, డిజైన్ నిర్ణయాలన్నీ టెక్నికల్ టీందేనని స్పష్టం చేశారు. ఇక కేసీఆర్ వెంట కమిషన్ కార్యాలయంలోకి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ రావు, మధుసూదనాచారి, మహమ్మద్ అలీ, బండారు లక్ష్మారెడ్డిని అనుమతించారు. విచారణకు కేసీఆర్ హాజరు కావడంతో కమిషన్ విచారణ దాదాపు ముగిసింది. జూలై ఆఖరు వరకు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.